హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. మా నాన్నగారికి హెల్త్ మళ్ళీ బాగోలేదండి. కొంచెం కాలు వాపు అన్నిట్లా వచ్చినాయి. ఇంకా ప్రైవేట్లో చూపించుకున్నంత స్తోమత లేక గవర్నమెంట్లో హాస్పిటల్లో జాయిన్ చేసాము. 2 days అయిందండి. మా నాన్నగారు చూడటానికి మా చెల్లి వాళ్ళు, మా మరదలు వాళ్ళు వస్తున్నారండి. ఈరోజు ఏం చేస్తామనేది చూడండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బట్టలు ఉన్నాయండి, గబగబా బట్టలు మడతేయాలి. ఆ తర్వాత అంట్లు ఉన్నాయి. ఆ తర్వాత చికెన్ తెప్పిస్తున్నానండి. ఇంకా మా వారు చికెన్ తీసుకురావటానికి వెళ్ళారు. ఇంకా మా వదినలు కూడా వస్తున్నారు. తను మా మరదలండి, మా తమ్ముడు భార్య అనమాట. మా నాన్నగారిని చూడటానికి వచ్చారు మా చెల్లి, మా మరదలు. పిల్లలు ఆడుకుంటున్నారు. కోడలండి, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇది మా కోడలుగా ఉంటుందని. నా వాయిస్ బాగాలేదండి, బాగా వెయిట్ చేసింది. హాస్పిటల్కి అలా వెళ్తూ వస్తున్నాం కదా, కొంచెం గొంతు బాగలేదండి. ఇంకా చెల్లి వాళ్ళు వచ్చారు కదండి. ఇంక వంట చేసేసి ఇంక వాళ్ళు లంచ్ చేసి ఇంక మా నాన్నగారిని చూడటానికి వెళ్ళాము. ఇంక వెళ్ళి మా నాన్న పలకరించి ఇంక వాళ్ళు అక్కడే రైల్వే స్టేషన్ అనమాట. ఇంక వాళ్ళు అటు నుంచి అటు ఊరెళ్ళారండి. మా చెల్లి నర్స్ అనమాట, తను ఇంకా డ్యూటీకి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయిందండి. వెళ్ళేటప్పుడు వీడియో, చిన్న ఫోటో వీడియో తీసామండి మా చెల్లి మమ్మల్ని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము ఇప్పుడు ట్రైన్ వచ్చాం. ఇదిగోండి ట్రైన్, చూసారు ట్రైన్, స్వెట్ షర్ట్. బాయ్ చెప్పేసి ఇంకా మా చెల్లి వాళ్ళు ట్రైన్ ఎక్కి ఇచ్చేసి ఇంకా మా నాన్న దగ్గరికి వచ్చామండి. ఆ రోజు సాయంత్రమే మా వదినలు కూడా వచ్చారు. ఇంక మా అల్లుడు ఇంకా మా నాన్న పలకరించి మా వదినలు కూడా ఇంకే వస్తా ముంజలు తీసుకొచ్చామండి. డజన్ 80 రూపాయలు అనమాట. ఒక 100 రూపాయలకి తీసుకొచ్చాము. ఇంకా ముంజలు తినేసి ఇంకా వంట చేసుకున్నామండి. మా వదిన పాప హెల్ప్ చేసిందండి. నేను కొంచెం హాస్పిటల్కి అట్లా వెళ్ళి వస్తున్నాను. ఇంక మా వదిన వంట అన్నీ తనే చేసింది. బంగాళదుంప ఫ్రై చేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళు కూడా వెళ్ళారు. సాయంత్రం మా నాన్నకి డైలీ నేను టిఫిను అలా తీసుకువెళ్తానండి. ఇంకా హాస్పిటల్కి కొంచెం క్లిప్ తీశాను ఎలా ఉంటుందని. మా నాన్నే అసలు ఏం చేస్తున్నాడా అని చెప్పి తీశాను. అలా ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇంక అంతే కదండి, తప్పదు, కొన్నిటికి ఓర్చుకోవాలి. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.